వచ్చాం, మనకు గుర్తుందా, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టుకుంటూ వచ్చాం. లేదా ఆపోజిట్ కూడా ఉంది కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు 21 ఇచ్చాడు, సారీ ఏ ఈజ్ ఈక్వల్ టు 26 ఇచ్చాడు, అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు 25. లేదా ఏ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఇచ్చాడు, అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు వై. నేను చెప్తాను ఆ కాన్సెప్ట్ కూడా. మనం కోడింగ్ కూడా చెప్పుకున్నాం, ఆ షార్ట్ కట్స్ అన్ని. కోడింగ్ డీకోడింగ్ బాగా విన్న వాళ్ళకి ఆల్ఫా సిరీస్ లేసి వెళ్ళిపోతుంది, పెద్దగా కష్టపడాల్సిన అవసరమే లేదు. మీకు ఫస్ట్ లెటర్స్కి ఫార్వర్డ్ లెటర్ ఏముంది, బ్యాక్వర్డ్ లెటర్ ఏముంది, తర్వాత అదే ఆపోజిట్ లెటర్స్ ఏమున్నాయి, ఈ చిన్న మినిమం నాలెడ్జ్లో సరిపోతుంది, ఆల్ఫాబెటిక్ సిరీస్ అయిపోతుంది. అండ్ మనకి ఎగ్జామ్లో ఎక్కువ కన్ఫ్యూజ్ చేసే ప్యాటర్న్ ఇది, కంటిన్యూస్ ప్యాటర్న్స్. ఈ మీరు వినే ఉంటారు ఈ ప్యాటర్న్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చింటాడు బ్రాకెట్స్, కంటిన్యూస్ ప్యాటర్న్స్ అంటారు దాన్ని. ఈ యొక్క బ్లాంక్స్లో ఏమొస్తుందని చెప్పాడు. ఇది చాలా డెడ్ ఈజీ కాన్సెప్ట్, ఇది చాలా ఈజీ, మనం కూడా పడి ఉంటాయి క్వశ్చన్స్ కూడా ఇవి. నేను చెప్తాను దీనికి లాజిక్ ఏంటంటే, చాలామంది దీనికి మెథడాలజీ వాడతారు. అంటే ఒక పెయిర్ని తీసుకోమంటారు, పెయిర్ని. సో పెయిర్ని కష్టం అవుతుంది, కొన్నిసార్లు పెయిర్ రాకపోవచ్చు. సో దీనికి ఒక మెథడ్ కూడా ఉంది. మెథడ్ కాదండి, సింపుల్ లాజిక్ అదే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, నేను మళ్ళీ టాపిక్ వస్తుంది కదా అప్పుడు చేసుకుంటే వెళ్ళిపోతాం, చాలా టాపిక్స్ ఉన్నాయి క్వశ్చన్స్ అవి. సో విల్ స్టార్ట్ ద ఆల్ఫా సిరీస్. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అవసరం లేదు, న్యూమరిక్ సిరీస్ మనకు అవసరం లేదు. ఇప్పుడు ఎందుకంటే చెప్పాలంటే మనకు టైప్స్ ఆఫ్ నెంబర్స్ చెప్పాలి. టైప్స్ ఆఫ్ నెంబర్స్ మొత్తం ఆడు, ఈవెన్, ప్రైమ్, కో ప్రైమ్, కంపోజిట్ ఇవన్నీ చెప్పుకుంటూ రావాలి. తర్వాత దీంతో పాటు స్క్వైర్స్